తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిండు నూరేళ్ల సావాసం ధారావాహిక రాత్రి 7 గంటలకి జీ తెలుగులో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం నిండు నూరేళ్ల సావాసం ధారావాహికలో ప్రేక్షకులకి ఊహించిన ట్విస్ట్ ని ఇవ్వబోతున్నారు. ఇంతకాలం ఆత్మగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఆరు ఇకపై మళ్లీ అందరి ముందు కనిపించేలా ప్రేక్షకులని అలరించనుంది. పల్లవి గౌడ ఈ సీరియల్లో ఇంతవరకు అరుంధతి క్యారెక్టర్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ప్రస్తుతం డ్యూయల్ రోల్లో ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనామిక అనే కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెడుతున్నారు. ఆరు పోలికలతో ఉన్న అనామికని కథలో ప్రవేశపెడుతున్నారు. అయితే అనామిక చనిపోయిన తర్వాత ఆరు ఆత్మని అనామిక దేహంలోకి ప్రవేశపెడుతున్నట్లు చిత్రగుప్తుడు చెప్తాడు. ఇక మళ్ళీ ఆరు అందరి ముందుకు అనామికగా రాబోతోంది. అయితే ఆరు ప్రాణాలతో తిరిగి వచ్చినట్లే అని చెప్పాలి. ఇక ఆరు తిరిగి రావడంతో కథలో ఎలాంటి ఊహించని ట్విస్టులు ఉండబోతున్నాయి, ఇంతకీ కథలో ఊహించని ట్విస్టులు ఎలా ప్రేక్షకులని అలరించబోతున్నాయి, ఇకపై అమరేంద్ర ముందుకు అనామికగా ఆరు వస్తుందా లేదా తానే ఆరుని అని అందరికీ చెప్తుందా, ఇలాంటి సందేహాత్మకమైన విషయాలని తెలియాలంటే నిండు నూరేళ్ల సావాసం ధారావాహికని రాత్రి 7 గంటలకి జీ తెలుగులో మిస్ కాకుండా చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.